శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మకర రాశిలో వాళ్ళకి యాస్ట్రాలజీ ఇస్తున్నారండి. యాస్ట్రాలజీ సంబంధించిన వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వారికి, అంతేకాకుండా మినిస్టర్స్కి, పొలిటికల్ రంగంలో ఉంటారు కదా, పొలిటికల్ రంగంలో ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. గ్రేట్. ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తాడు. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో పీడ, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అది ప్రతి వాళ్ళకి ఉంటాయి కదండి. కానీ 3వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడికి గురుదృష్టి ఉంది సుమా. అంటే ఏంటి అంటే శనీశ్వరుడు 3వ భావంలో ఉన్నాడంటేనే ధైర్యం, ప్రయాణాలు, సంకల్ప బలం అంటే అంటాం కదా, దాని తగ్గట్టుగా గురుబలం తోడైంది. అంటే ధైర్యంతో పాటు ముందుకు వెళ్ళిపోతుంటారు, పట్టుదల పెరుగుతుంది, శుభవార్తలు విని తీరుతారు. ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు, శుభకార్యాలు, మంచి మంచి పనులు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడాలు, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి బాగుండాలు, వాహన సౌఖ్యాలు కలగడాలు, ఇవన్నీ బాగున్నాయి. చతుర్థ భావంలో కుజుడు మంచివాడు కాదండి. చతుర్థ భావంలో కుజుడు ఉన్నాడంటే ఒక పాయింట్ చెప్పచ్చు అండి. చదువులో రాణించవచ్చు, భూములు కొనుక్కుంటారు, అలాగే రైతులకు బాగుంటుంది, తల్లిగారికి బాగుంటుంది. ఇంతకంటే ఏం కావాలండి. అలాగే మ్యూజిక్ రంగంలో కూడా మీరు బాగా సంపాదించుకుంటారు అని చెప్పచ్చు. సరే, అదొక అద్భుతం అండి. పంచమ స్థానంలో రవి కుజులు, ఇంకేం కావాలండి. పంచమంలో రవి కుజులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి. అది సామాన్యమైన యోగం కాదండి. రవి కుజులు పంచమ స్థానంలో ఉన్నారంటేనే పొలిటికల్ రంగంలో ఉండి తీరుతారు, పదవులు వస్తాయి. అంతేకాకుండా మీ పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 20వ తారీఖు వరకు కుజుడు ఉంటాడు కాబట్టి 15వ తారీఖు నుంచి మారిపోతాడు రవి. సో ఈ కాంబినేషన్ కూడా ఒక అద్భుతంగా ఉందండి మీకు. అంతేకాకుండా మీ ఇందాక చెప్పినట్టుగానే మీకు సాఫ్ట్వేర్ రంగంలో పదవులు రావడము, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మంచి యోగం కలగడము, అలాగే రవి కుజుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో కూడా, సాహిత్య రంగంలో, కళారంగంలో బాగా రాణించిన అవకాశాలు ఎక్కువ. 6వ భావంలో బుధ శుక్రులు రవి బుధులు 6వ భావాధిపతి అంటే రవి బుధులు 6వ భావం అంటే మీకు యోగంగానే ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా మీకు ఎనిమీస్ ద్వారా, శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువులు లేకుండా ఉండడము, భూములు కొనుక్కోవడము, అలాగే గృహసౌఖ్యం ఉండడము, రవి వలన మీకు కాంబినేషన్ 6వ భావం రవి ఉంటే మంచి యోగం చేయడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. మంచి యోగం ఉంటుందండి. స్టాంపింగ్ అవుతుంది, వీసా స్టాంపింగ్ అవుతుంది, వీసా కూడా వస్తుంది. సప్తమంలో గురుడు ఒక్కడు చాలండి మీ జాతకాన్ని టర్న్ చేసేయడానికి. సంవత్సరం పాటు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఒక 2 నెలల పాటు మారుతాడనుకోండి. బట్ గురుడు దృష్టి మీ సప్తమ భావంలో ఉన్న గురుడు మీ రాశిని చూడడము, సప్తమంలో గురుడు ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వ్యాపారాల్లో దిగ్విజయాలు కలగడాలు,
మీ ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతూ ఉండడాలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, భార్య భర్తలు ఎన్ని ఉంటాయి. ఇక్కడి నుంచి మీకు అనారోగ్య సమస్యలు ఉండవు. గురుబలం. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు, మంచి భర్త మంచి భార్య మీకు రావడము, వివాహాల్లో చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా యమునా నది పుష్కర స్నానము గురువుగారితోనే పండితులతోనే మీరు చేయబోతున్నారు. వేదశాస్త్ర పండితులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బాగుండా పోతుంది, వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు యమునా నది పుష్కర స్నానానికి. కేతు అష్టమంలో ఉన్నాడు కదండి, మంచిది కాదు, కుజ దృష్టి ఉంది. అంటే ఏంటంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ తిరగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో కూడా మీకు అధికమైన నష్టాలు రావు, కానీ కొద్ది నష్టాలు, అయితే మీకు రావాల్సిన డబ్బులు లేట్ అయిపోవడాలు, ఏదైనా చదువుకుందాం అనుకుంటే ఆ యూనివర్సిటీస్లో సీట్ రాలేకపోవడాలు జరుగుతుంది. దశమాధిపతి కూడా మీకు బాగున్నాడు. దశమాధిపతి అంటే శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి మీకు. ఎందుకంటే శుక్రుడు కూడా దశమాధిపతి సప్తమంలో ఉన్నాడంటే, అంటే 8వ తారీఖున శుక్రుడు దశమంలోకి వచ్చేస్తున్నాడు, అదే సప్తమంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి సప్తమంలో ఉన్నాడన్నా, దశమంలో ఉన్నా వీళ్ళు ఫారిన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే భార్య భర్తకు బాగుంటుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, ఏదైనా సరే బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. వ్యాపారాల్లో అధికమైన సంపాదన, లోపం ఎక్కువ ఉండడము, బంధువులు అంటే ఎక్కువ ఇష్టపడడం జరుగుతుంది ఈ నెల మొత్తం కూడా. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేనన్నీ చెప్పగలను. ఎందుకంటే వివాహము, గృహసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి. సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, అయితే మీరు మీ స్నేహితులకు కానీ మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మాది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేయించి తీరతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని పీఠాధిపతిని కలిసే యోగము, వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువు గారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురుగారే మనకు మెయిన్. సో గురువుగారులు పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునా నది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు అంటే గురువు గారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సత్ప్రవర్తన అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతుంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసిమాలను సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ ఎవరైనా సరే మల్లెపూలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వలన
సకల శుభాలు కలగడం కాకుండా ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వశుభాలు సర్వసుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.